మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినం ఆయన నామినేషన్ వేశాడు పులివెందల్లో. ఒక ఘటన చోటు చేసుకుని దానికి సంబంధం ఆ వీడియో చూపించిన తర్వాత దానికి సంబంధించి మీద మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇది ఎవరిని ర్యాగింగ్ చేసో కాదు, ఒక వాస్తవం మాట్లాడుకోవాలి దాని వెనకాల ఆంతరం ఏమిటనేసి. అందరూ చూసాం. అందులో సాక్షాత్తు 5 సంవత్సరాలుగా పరిపాలించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జేబులో పెన్ను ఉంది. అవినాష్ పెన్ను తీసుకుని సంతకం పెట్టినాడు. అది అవినాష్ అంటే చిన్నపిల్లడు, బాబాయ్ చంపేసిన చిన్నపిల్లడు పెన్ను తీసుకొని సంతకం పెట్టాడు. అంటే ఆయన మతి భ్రమించిందా, లేకపోతే ఆ పెన్నులో ఇంకు లేదా, అవినాష్ పెన్ను వాడాల్సిన అవసరం వచ్చింది, డౌట్ వేసింది. అంటే ఇది అనుమానం వ్యక్తం చేసింది. ఎందుకంటే సెంటిమెంట్ ఏమైనా ఆయన పెద్ద పెడితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో లేదా సెంటిమెంట్. కానీ అర్థం 5 సంవత్సరాలు 130 నుంచి 140 సార్లు బటన్ నొక్కిన ముఖ్యమంత్రి ఆ బరువుతోనో ఆ ఫ్రస్ట్రేషన్లోనో పాప ఆయన దగ్గర పెన్ను సంగతి మర్చిపోయినాడు. ఆయన తమ్ముడు పెన్ను తీసుకొని సంతకం పెట్టినాడు. అంటే మన ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉంది ప్రజలు తెలుసుకోవాలి. ఆయన ఓటమి భయం కనిపిస్తుంది ఆయనలో. ఆయన ఓడిపోతాన భయంలో ఆయన జేబులో ఉన్న మౌంట్ బ్లాంక్ పెన్ను కూడా ఆయన మర్చిపోయి పక్కనున్న ₹2 రీపులు తీసుకుని సంతకం పెట్టినాడు. అంటే రీపులకు ఉన్న వాల్యూ కూడా మౌంట్ బ్లాంక్ లేదా? అంటే అవినాష్ దగ్గర ఉన్న పెన్నుకు కూడా జగన్మోహన్ రెడ్డి పెన్ను పవర్ లేదా రాసేయడానికి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏమీ సాధించలేదని చెప్పడానికి ఆ పెన్ను యాక్షన్. ఆ పెన్ను తీసినట్టాడు అక్కడి నుంచి. ఇప్పుడు షర్టు తీసి షర్టు వేసుకుంటాడు, మళ్ళీ షర్టు వేసుకుంటాడు. కాబట్టి ఆ పెన్ను వాడినట్టాడు 5 ఏళ్ళుగా. కాబట్టి పెన్ను మర్చిపోయాడు. నామినేషన్ అప్పుడు పెన్ను మర్చిపోయాడు. అంటే ప్రజల పరిస్థితులను తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఈరోజు ఆయన మాట్లాడుతూ మీకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీరు నాకు డబ్బులు తీసుకుంటేనే మీరు ఓటు వేయండి అంటాడు. ఈరోజు మీ ఇంట్లో మంచి జరగలేదు, ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇద్దరు చెల్లెలు పొద్దున్న నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ వాళ్ళ చేస్తాను నేను. సొంత బాబాయిని చంపేసి అతను పక్కన పెట్టుకున్నావు, చిన్న పిల్లాడు అంటున్నావు. ఈరోజు సొంత చెల్లెలు బయటకు వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయనప్పుడు మీ ఇంట్లో మంచి జరగలేదు, మీ ఎలా ఓటేయాలి? మీ ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు మేము ఎలా ఓట్లేయాలి ప్రజలు అడుగుతున్నాం. రాష్ట్రంలో రౌడీ పరిపాలన, గూండాలు రాజ్యం వెళ్తున్నారు. కరెక్ట్గా ఇంకొక 16-17 రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి కూటమి అధికారం రాబోతోంది, మంచి రోజులు రాబోతోంది. అదేవిధంగా తిరుపతిలో, చంద్రగిరిలో కూడా మనం చూసుంటాం ఘటన. తిరుపతిలో మొన్న కోటకొమ్మల లేఅవుట్లో ప్రచారానికి పోతే కొంతమంది వైసీపీ డాగ్స్ కొంతమంది అడ్డుకున్నారు. మేము చెప్పేది ఏమంటే వైసీపీ తిరుపతి రౌడీలకి మీరు ఇన్ని రోజులు చేసిన అరాచక పాలన, మీరు చేసిన రౌడీయిజం పాలన ఇంకొక 15-16 రోజుల్లో ఓటు రూపంలో మార్చబోతున్నాం. తిరుపతికి మంచి రోజులు రాబోతున్నాయి. తిరుపతిలో కూటమి అభ్యర్థి భారీగా విజయం సాధించబోతున్నాడు. మీరు ప్రజలను భయపెట్టి ఈరోజు చూస్తున్నాం ప్రచారానికి వెళ్తే కూడా మీరు అడ్డుకుంటున్నారంటే ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు? కనీసం ప్రచారాన్ని చూసి భయపడే పరిస్థితుల్లో ఈరోజు తిరుపతి వైసీపీ నాయకులు, తిరుపతి వైసీపీ వాళ్ళు, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భయపడుతున్నాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు ఏ ముఖ్యమంత్రిని చూసైతే మీరు విర్రవీగుతున్నారో ఆ ముఖ్యమంత్రి ఉన్న పెన్నే పనిచేయడం లేదు, మీ పెన్నే పనిచేయం. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయేది ఉమ్మడి కూటమి తిరుపతిలో జనసేన అభ్యర్థి భారీ మెజార్టీ కలగబోతున్నాం. ఏదైతే మీరు అభివృద్ధి చెప్పారో అది అభివృద్ధి కాదు, మొత్తం మోసమని ప్రజలకు తెలిసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.